యా సో టుడే ఏంటి అంటే మనం సో జస్ట్ రిలేషన్స్ తో మనం చేయలేదు. సేమ్ మనం రిలేషన్స్ తో చేద్దాం. జస్ట్ సో నార్మల్ గా మనకి ఏంటి అంటే స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ చేద్దామా, ఇంకోటి చేద్దామా? లెట్ మీ ఓపెన్ కోడింగ్ మేనేజ్మెంట్ ఫస్ట్. సో పృథ్వీ, మేనేజ్మెంట్ సిస్టమ్స్ వరకు అన్ని ప్రాక్టీస్ కంప్లీట్ గా? ఓకే. సో ఓకే, ఎంప్లాయీ డిజిగ్నేషన్ ఇక్కడ ఉన్నది చేద్దాం. సో డిజిగ్నేషన్ ఐడి అండ్ నేమ్, ఎంప్లాయీ ఐడి, నేమ్, డిజిగ్నేషన్ అండ్ శాలరీ. విల్ సీ దిస్. పృథ్వీ, is it completed everything management systems వరకు? Okay, so let me start new package, employee designation. So new class designation, private int id, private string name. So my default constructor. Now ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని చెప్పండి నాతో. My parameterized constructor. Next, what is next? So all getters and setters next, hash code and equals. I am selecting only id. id duplicate అయితే it's going to be a duplicate. Finally to done. So my designation Pojo class was done. Now I am going to create employee Pojo class. Employee. సో ఎంప్లాయీకి ఏమేమి అనుకున్నాం? సో ఐడి, నేమ్, డిజిగ్నేషన్ అండ్ శాలరీ. ప్రైవేట్ ఐడి, ప్రైవేట్ నేమ్, ప్రైవేట్ designation, private double salary. Now my default constructor, then all the things, my parameterized constructor using fields, next my all getters and setters, next source, hash code and equals,
Just I'm check with my ID only here also. Finally, toString. Done. సో ఇప్పుడు నార్మల్ గా ఏంటి అంటే ఇక్కడ డిజిగ్నేషన్ అనేది మనకి రిలేషన్ ఏంటి, ఒక ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ ని యాడ్ చేసే ముందు ఆ ఎంప్లాయ్ కి ఆ డిజిగ్నేషన్ యాడ్ చేయాలి. నౌ ఫస్ట్ డెసిగ్నేషన్ మెథడ్స్ రాసుకుందాం. ఏ మెథడ్స్ ఉంటాయో. డెసిగ్నేషన్, హెల్పర్ ఆర్ ఆపరేషన్స్. కొంచెం ఆపరేషన్స్ అన్మ్యూట్ చేసుకున్న నాతో ఎవరైనా చెప్పగలరా? అంటే ఐ హావెంట్ జాయిన్ విత్ మై ట్యాబ్, అందుకు చార్ట్ చూడలేను అనమాట. ట్యాబ్ లో చార్ట్స్ లేదు. ఓకే, నో వన్. ఓకే, సో ఫస్ట్ నార్మల్ గా ఇప్పుడు వరకు మనం ఏం చేసాము అంటే ఎరే లిస్టే తీసుకున్నాం కదా. సో ఒకవేళ నా ఆబ్జెక్ట్స్ ని నేను హ్యాష్ మ్యాప్ లో స్టోర్ నేను ముందు అసలు ఇప్పుడు నా ఆబ్జెక్ట్స్ ని నేను ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను లిస్ట్ లో స్టోర్ చేసుకోవచ్చు, ఎరేలో స్టోర్ చేసుకోవచ్చు, సెట్ లో స్టోర్ చేసుకోవచ్చు, అండ్ మ్యాప్ లో కూడా నేను స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను హ్యాష్ మ్యాప్ లో స్టోర్ చేసుకోవాలి అని నేను అనుకో, సో నార్మల్ గా చేసుకోవడానికి ఇది ఫీజిబుల్ డేటా అయినా, అంటే ఇప్పుడు హ్యాష్ మ్యాప్ లో స్టోర్ చేసుకోగలిగే డేటా అయినా ఇది? ఎస్ఆర్ నో? ఒకవేళ స్టోర్ చేసుకునే డేటా అయితే హౌ కెన్ యూ విల్ స్టోర్ ఇన్ ద హ్యాష్ మ్యాప్? అర్థమవుతుందా? నో. ఓకే హర్ష, వై నో? వెరీ గుడ్ మహేష్. హ్యాష్ మ్యాప్ లో స్టోర్ చేసుకోగలిగే డేటా కాదు. ఓకే, వై? కీ వాల్యూలో ఉండాలి. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ ఓన్లీ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, కీ వాల్యూలో ఉండాలి. ఇప్పుడు మన ఈ డెసిగ్నేషన్ కానీ లేకపోతే స్టూడెంట్ ని కానీ ఎంప్లాయీస్ ని కానీ కీ వాల్యూగా మనం మార్చుకునే ఛాన్స్ ఉందా? ఇస్ దేర్ ఎనీ ఛాన్స్? దిస్ ఈస్ కీ, దిస్ ఈస్ వాల్యూ అని మనం చెప్పుకునేలాగా? అంటే ఎంప్లాయీ కీ లాగా డెసిగ్నేషన్ వాల్యూ లాగా? నో నో నో, అలా కాదు. See, you can't store two objects in single collections. Designation collection కదా. See, నేను స్టోర్ చేసుకుంటూ ఎలా అయినా స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు నువ్వు అన్నట్టు స్టూడెంట్ ని ఎంప్లాయీని, కీని స్టూడెంట్ ని ఎంప్లాయీని వాల్యూని పెట్టి స్టోర్ చేసుకుంటా. సో స్టోర్ చేసుకుని ఏం చేస్తాను చెప్పు అసలు? నా రిక్వైర్మెంట్స్ ఏంటి? యాడ్ చేయడం, రిమూవ్ చేయడం, సెర్చ్ చేయడం, కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం. అవన్నీ చేయడానికి నాకు ఏ అడ్వాంటేజ్ ఉంది అలా స్టోర్ చేసుకుంటాం వల్ల? అర్థమవుతుందా? అండ్ అసలు స్టూడెంట్ కి ఎంప్లాయీకి డెసిగ్నేషన్ కి సంబంధం ఉంది ఒక కీ వాల్యూలా మారడానికి? ఇప్పుడు మీరు ఇక్కడ గమనించారు అంటే ఒక ప్రాపర్టీ అనేది ఇప్పుడు మన స్టూడెంట్ క్లాస్ ని చూడండి. ఐ విల్ షో యూ స్టూడెంట్ క్లాస్. ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు స్టూడెంట్ క్లాస్ ని చూసుకుంటే ఈ రెండు స్టూడెంట్స్ ఎప్పుడు డూప్లికేట్ అవుతాయి? వెన్ two students are duplicate. When their ID is matched. అంటే ఇప్పుడు ఐడి అనేది యూనిక్ గా కాదా? అండ్ సేమ్ టైం డెసిగ్నేషన్ ఉంది. డెసిగ్నేషన్ కూడా మనం ఏం చేసాం? ఓన్లీ ఐడికే చేసాం, ఈక్వల్స్ అండ్ హ్యాష్ కోడ్.
ఇప్పుడు ఐడి అనేది యూనిక్ గా కాదా? సో ఇప్పుడు నేను ఐడి యూనిక్ గా ఉంది అన్నప్పుడు నేను ఇప్పుడు మ్యాప్ లో సో కీ అనేది యూనిక్కే కదా, నేను ఐడిని కీ కింద కన్సిడర్ చేసి ఆబ్జెక్ట్ ని వాల్యూ కింద కన్సిడర్ చేస్తే నాకు ఎరై లిస్ట్ లో స్టోర్ చేసుకుంటాం కంటే హ్యాష్ మ్యాప్ ఫాస్ట్ గా పనిచేద్ది. ఎందుకు? త్రూ హ్యాష్ కోడ్స్. ఇప్పుడు నేను ఎంటైర్ ఎరైని తిప్పనవసరం లేకుండా ఈ ఐడి ఎక్కడ ఉందో ఆ ఆబ్జెక్ట్ ఇచ్చేయమంటే ఇచ్చేది కదా హ్యాష్ మ్యాప్ సింగిల్ పాయింట్ ఆఫ్ కాల్లో. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కైండ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ని నేను యూస్ ఏ పాసిబిలిటీస్ ఉన్నాయని మనకు తెలియాలి. సో ఇక్కడ అరే లిస్ట్ లోను స్టోర్ చేసుకోవచ్చు, హ్యాష్ మ్యాప్ లోను స్టోర్ చేసుకోవచ్చు. హ్యాష్ మ్యాప్ లో ఎందుకు స్టోర్ చేసుకోగలను అంటే దెర్ ఇస్ ఎన్ ఏ ఛాన్స్ ఇక్కడ నేను నా ఐడిని నా యొక్క ఆబ్జెక్ట్ ని ఐడి ద్వారా డిఫరెన్షియేట్ చేస్తున్నా. అదే నా హ్యాష్ కోడ్ మెథడ్ ఈక్వల్స్ మెథడ్ ఐడి అండ్ నేమ్ కాంబినేషన్ లో ఉంది అనుకోండి, దెన్ హ్యాష్ మ్యాప్ ఇస్ యూస్ చేసుకోవచ్చు స్టిల్, బట్ నాట్ దట్ ఫీజిబుల్. అంత ఫీజిబుల్ అడ్వాంటేజ్ అనేది ఇవ్వదు. అర్థమైందా అందరికి? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో హ్యాష్ మ్యాప్ అనేది యూస్ చేసుకోవచ్చు అండ్ ఇట్స్ ఎ బెటర్ సొల్యూషన్ అని అయితే అర్థమైందా? ఓకే, చూడండి ఇప్పుడు ఎంత లాజిక్ అనేది తగ్గుద్దు. మ్యాప్ దెన్ దిస్ ఈజ్ ఐడి మీన్స్ ఇంటిజర్, my key is integer, value is designation class object. Designations equal to hash name. So now first let me add public boolean add designation. ఇక్కడికి ఏమొస్తే డెసిగ్నేషన్ పిఎస్ అనే ఆబ్జెక్ట్ వేస్తున్నాను. ఇప్పుడు సింపుల్ గా ఇఫ్ ఫర్ లూప్స్ ఏం అవసరం లేదు నాకు, డెసిగ్నేషన్స్ డాట్ కంటైన్స్ కీ ఆఫ్ డిఈసి డాట్ గెట్ ఐడి. ఆల్రెడీ ఉంది అనుకోండి, రిటర్న్ ఫాల్స్. లేదు అనుకోండి designations dot put PES dot get ID, my key and my value is designation, and return true. ఇప్పుడు ఏంటి అసలు ఎంత లిస్ట్ ఉంటో అంత లిస్ట్ అనమాట. ఇప్పుడు 1000 మంది ఉంటే ఫర్ లూప్ 1000 సార్లు తిరగాలి. ఒకవేళ ఆబ్జెక్ట్ లేదు అంటే సక్సెస్ఫుల్ గా యాడ్ చేయాలంటే 1000 సార్లు తిరగాలి. 1,00,000 ఆబ్జెక్ట్స్ ఉంటే 1,00,000 సార్లు తిరగాలి. ఇప్పుడు చూడండి సింగిల్ సిట్టింగ్ లో అయిపోయిందా? అర్థమైందా? ఎంత ఈజీగా అయిపోయింది. కొంచెం అన్మ్యూట్ చేసుకోండి, జస్ట్ ఇప్పుడే ట్యాబ్ ఆన్ చేశాను. జస్ట్ 2 minutes. ఓకే, ఇప్పుడు చూడండి పబ్లిక్ డిజిగ్నేషన్ గెట్ డిజిగ్నేషన్ బై ఐడి ఇంట్ ఐడి. సింపుల్ గా మళ్ళీ లాజిక్ అక్కర్లేదు. రిటర్న్ designations dot get of id. అది దాని వాల్యూని రిటర్న్ చేసేది.
single point. Just give me a minute. I'm connecting with my tab. సో ఇప్పుడు మీరు చాట్ లో మెసేజ్ చేసినా నో ప్రాబ్లం. సో గెట్ డిజిగ్నేషన్ అండ్ యాడ్ డిజిగ్నేషన్ రెండు క్లియరా? ఇంకే మెథడ్స్ ఉన్నాయి మన ప్రాబ్లం స్టేట్మెంట్ లో? ఓకే, గెట్ డిజిగ్నేషన్ బై ఐడి, రిమూవ్ డిజిగ్నేషన్. సో ఓకే, ఈ ఒక డిజిగ్నేషన్ ని నేను డైరెక్ట్ గా రిమూవ్ చేసేస్తే ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా? Is there any problem if I remove designation from my hash map? సో యా, వాల్యూని డెసిగ్నేషన్ గా తీసుకున్నామంటే ఆ కీని రిమూవ్ చేసేస్తే అది వాల్యూ కూడా రిమూవ్ అయిపోతుంది. సింపుల్ గా ఏమీ లేదు, సింగిల్ లైన్ ఇది కూడా. డెసిగ్నేషన్స్ డాట్ రిమూవ్ ఐడి, ఐడి కీని రిమూవ్ చేస్తే ఆటోమేటిక్ గా వాల్యూ వెళ్ళిపోద్ది అనమాట. సో రిటర్న్ ట్రూ. ఒకవేళ అది లేకపోతే రిటర్న్ ఫాల్స్ చేద్దాం కంటెంట్ తోటి పెట్టుకుని సింపుల్ గా. కానీ డెసిగ్నేషన్ కొంచెం థింక్ చేయండి. నేను ఎంప్లాయ్ అండ్ డెసిగ్నేషన్ అప్లికేషన్ తయారు చేస్తున్నాను. అప్లికేషన్ ని రిమూవ్ చేయడం వల్ల, సరే మీకు ఇష్యూ లేదు అని అంటున్నారు, రిమూవ్ చేసేయచ్చు అంటున్నారు, బట్ యూ కాన్ డైరెక్ట్లీ రిమూవ్ ఇట్. ఎందుకు? రిమూవ్ చేసేయచ్చు, ఏం ఎర్రర్ రావు, బట్ అప్లికేషన్ అనేది అలా రిమూవ్ చేయడం తప్పు. ఏం ప్రాబ్లం వస్తుంది అలా రిమూవ్ చేస్తే అప్లికేషన్ ఓరియంటెడ్ లో? హర్ష, చిన్న, మహేష్, పృథ్వీ, థాట్, ఎనీ థాట్ ఇది చెప్పగలిగి. కోడింగ్ ని మర్చిపోండి అసలు. మీరు ఒక ముందు కోడింగ్ చేయడానికంటే ముందు మీరు ఒక ఓనర్స్ లా థింక్ చేయాలి. ఒక అప్లికేషన్ తయారు చేసే ఓనర్స్ లాగా, ఎండ్ యూజర్స్ లా థింక్ చేయాలి. మీరే ఒక ఎంప్లాయీస్ కి ఒక పోర్టల్ తయారు చేస్తున్నారు, అందులో ఎంప్లాయీ యాడ్ చేసుకోవచ్చు, ఒక డెసిగ్నేషన్ యాడ్ చేస్తారు, ఎంప్లాయీకి ప్రమోషన్ ఇస్తే ఇంకో డెసిగ్నేషన్ కి మార్చుతారు, ఎంప్లాయీ శాలరీ ఇంక్రిమెంట్ చేస్తారు, ఎంప్లాయీ శాలరీ డిక్రిమెంట్ చేస్తారు, ఒక ఎంప్లాయీని ఫైర్ చేస్తారు. ఈ ఆపరేషన్స్ అన్నిటికి ఒక వెబ్సైట్ తయారు చేసి దాని ద్వారా చేస్తారు. దానికి ఇది బ్యాక్ ఎండ్ కోడ్. సో ఒక డెసిగ్నేషన్ ని రిమూవ్ చేయడం వల్ల. ఓకే పృథ్వీ చెప్పండి. ఆల్రెడీ ఆ డెసిగ్నేషన్ ఎవరికి అసైన్ అయిందో వాళ్ళకి. వెరీ గుడ్, వెరీ గుడ్ హర్ష అండ్ వెరీ గుడ్ పృథ్వీ. ఇలా ఆలోచించాలి ఒక అప్లికేషన్ లాగా. సో ఒక డెసిగ్నేషన్ నేను రిమూవ్ చేసేస్తున్నాను, బట్ అందులో పని చేస్తున్నావో ఎంప్లాయీ సంగతి ఏంటి? ఇప్పుడు నేను ఈ డెసిగ్నేషన్ ఎవరైతే రిమూవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్పాలి నేను, బాబు ఆ డెసిగ్నేషన్స్ తో ఎంప్లాయీస్ ఉన్నారు, అయితే వాళ్ళ డెసిగ్నేషన్స్ మార్చు, లేకపోతే ఆ ఎంప్లాయీస్ కూడా రిమూవ్ చేసి ఆ తర్వాత డెసిగ్నేషన్ రిమూవ్ చేయి. ఎందుకు అంటే ఈ డెసిగ్నేషన్ మీద ఇంకా కంపెనీలో ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళకి ఏం యాడ్ చేయాలో నాకు తెలియదు. సో అది నీకు తెలిస్తే ముందు అది చేసి
ఆ తర్వాత రా నా దగ్గరికి అని చెప్పాలి. అంటే లెట్స్ కమ్ టు ఎంప్లాయ్ ఆపరేషన్స్. ఇప్పుడు ఎంప్లాయ్ ఆపరేషన్స్ తయారు చేద్దాం. వెరీ గుడ్ పృథ్వీ అండ్ వెరీ గుడ్ హర్ష. ఇలా థింక్ చేసినప్పుడు మీకు కోడింగ్ చాలా ఈజీ అయిపోతుంది. అంటే ముందు కోడింగ్ లో మనం ఏం చేయాలి, మనకి ఏం కావాలి మనకు తెలిసినప్పుడు ఇట్స్ ఎ మ్యాడ్. ఇఫ్ కండిషన్ లో ఫర్ లూప్లు తెలిస్తే అండ్ ఈ డేటా స్ట్రక్చర్స్, అరే లిస్టులు, హ్యాష్ మ్యాప్లు ఇవన్నీ మనకు తెలిస్తే కోడ్ రాసేయగలం. మనకి మనకి ఏం కావాలి, ఏం చేయాలి అని ముందు తెలియాలన్నమాట. సో ఎంప్లాయ్ డెసిగ్నేషన్ ని రిమూవ్ చేయడం కంటే ముందు అసలు ఎంప్లాయీని యాడ్ చేసి ఎంప్లాయీని గెట్ చేసుకుందాం. ఆ రెండు చేద్దాం ఇమీడియట్ గా. అండ్ గెట్ ఎంప్లాయీస్ కౌంట్ బై డెసిగ్నేషన్ కూడా చేద్దాం. పబ్లిక్, సో నాట్ పబ్లిక్, ఇనిషియల్లీ I am going to store my integer. Let's check whether yes, even employee key also an integer. Employees equal to new hash map and angular brackets మీరు పెట్టినా పెట్టకపోయినా నో ఇష్యూస్ ఫ్రమ్ జావా 8 దగ్గర నుంచి. సో పబ్లిక్ boolean get employee if employees dot contains key dot get id return false else employees dot put dot get id comma return true. So public employee get employee by id int id return employees dot get id. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే we will return the list. Public list of employees get employees by designation. Designation object వస్తుంది. Now ఇప్పుడు హ్యాష్ మ్యాప్ నేను ఇటరేట్ చేయాలి. ఇక్కడ నేను హ్యాష్ మ్యాప్ ని ఖచ్చితంగా ఇటరేట్ చేయాలన్నమాట. ఎందుకంటే నేను ప్రతి ఎంప్లాయ్ యొక్క డిజిగ్నేషన్ కావాలి. సో సింపుల్ గా ముందు నేను లిస్ట్ రిటర్న్ చేయాలి కాబట్టి లిస్ట్ ఎంప్లాయ్ ఎంప్లాయీస్ విత్ డిస్ అని నేను పెట్టుకున్నా మీనింగ్ఫుల్ గా న్యూ array list. So I have to import this array list. Now for entry set, that means map dot entry అన్నమాట. మ్యాప్ ప్యాకేజ్ లో ఉన్నది తీసుకోవాలి. Yes. Otherwise ఇలా వద్దనుకుంటే for integer key
employees dot get pset if designation dot equals employees dot get employee by key dot get their designation. ఈ లైన్ ఎంతమందికి అర్థమైంది? ఇక్కడికి ఏమొస్తుంది అంటే హ్యాష్ మ్యాప్ నుంచి ఎంప్లాయ్ వస్తాడు బయటికి. ఎంప్లాయ్ డాట్ గెట్ కీ అన్న తర్వాత కీ అంటే ఒక్కొక్క నెంబర్, ఈ మన హ్యాష్ మ్యాప్ లో ఉన్న కీస్ అన్ని ఒక్కొక్క కీ వస్తుంది. ఆ ఒక్కొక్క కీ నుంచి ఎంప్లాయ్ తెచ్చుకుంటాం. ఆ ఎంప్లాయ్ నుంచి డాట్ గెట్ డెసిగ్నేషన్. హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ దిస్? మహేష్ అండ్ హర్ష అండ్ పృథ్వీ. ఎలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా అర్థం అవ్వాలి అలా. అప్పుడు మీకు ఇంకా ప్యూర్ కోడింగ్ వచ్చేసినట్టే జావా. 34 లైన్. ప్లీజ్ రెస్పాండ్ ఇన్ చాట్. కొన్ని కన్ఫ్యూజ్ ఉంది అంటే కన్ఫ్యూజ్ ఉంది అని చెప్పండి, నేను మళ్ళీ చెప్తాను. విడివిడిగా రాసి చెప్తాను. ఓకే, గుడ్, నైస్. ఓకే, ఇప్పుడు అయ్యింది అనుకోండి. ఎంప్లాయీస్ లోకి డాట్ యాడ్ ఎంప్లాయ్ కావాలి అంటే ఏంటి? సారీ, హ్యాష్ మ్యాప్ నుంచి ఎంప్లాయీస్ డాట్ గెట్ కి ఆ పర్టికులర్ ఎంప్లాయ్, ఎందుకంటే మ్యాచ్ అయ్యాడు కాబట్టి మళ్ళీ అదే ఎంప్లాయీని తీసుకొచ్చి యాడ్ చేస్తుంది. సో ఫైనల్ గా రిటర్న్ ఎంప్లాయీ డీస్. ఇప్పుడు డెసిగ్నేషన్ ఆపరేషన్స్ వద్దాం. సో దీన్ని డెసిగ్నేషన్ రిమూవ్ చేయాలి అంటే నాకు డెసిగ్నేషన్ కావాలి అండ్ ఇంకేం కావాలి? సో నాకు లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ కూడా కావాలి. సో ఏ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారో నాకు కంపెనీలో తెలియాలి కదా. సో ఐ వాంట్ ఎవ్రీ ఎంప్లాయీస్. సో కంప్లీట్ ఎంప్లాయీస్ కావాలి. కంప్లీట్ ఎంప్లాయీస్ కావాలి అంటే ఏంటి? లిస్ట్ ఆఫ్, నాట్ దిస్, ఇది కాదు, నాకు కావాల్సింది ఏంటంటే ఎంప్లాయీ ఆపరేషన్స్ ఆబ్జెక్ట్. ఎంప్లాయ్ ఆపరేషన్స్. ఎందుకంటే ఎంప్లాయ్ ఆపరేషన్స్ అనేది ఎంప్లాయీస్ ని హ్యాండిల్ చేసేది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎంప్లాయ్ ఈ దీనికి ఏదైతే మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీసే ఈ ఎంప్లాయీస్ అందరూ. అర్థమవుతుందా? అంటే లెట్ మీ క్రియేట్ ఎ మెయిన్ మెథడ్. New designation. Let me provide ID, comma. Let me create 5 designations. Tester 2, 3,
4, 5. Let's okay, D1, D2, D3, D4, D5. Let's create this designation operations would be equal to new designation operations. Let me create another method in designation operations. That means get all designations. Public list of designations. Values. సో కలెక్షన్స్ నుంచి క్యాష్ చేసుకోవాలి. టైప్ కాస్టింగ్. అది కలెక్షన్ లిస్ట్ ఆఫ్ కలెక్షన్స్ తీస్తుంది, దాన్ని లిస్ట్ నార్మల్ లిస్ట్ కింద మార్చుకోవాలి. లిస్ట్ ఆఫ్ డెసిగ్నేషన్స్ కింద మార్చాలి. డన్. ఇప్పుడు చూడండి మీకు ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తాను. సో ఓపీ డాట్ యాడ్ డెసిగ్నేషన్ D1 బి సక్సెస్ఫుల్ గా యాడ్ అవుతాయి. లాస్ట్ క్లాస్ ఇవి మీరు చూస్తారు కాబట్టి let it be add 1, D2, D3, D4, D5. So system.out.println op dot get all designations. Now let me create op2. Now tell me, ఇక్కడ OP2 అనే ఆబ్జెక్ట్ నుంచి నాకు డిజిగ్నేషన్స్ ఎన్ని వస్తాయి? హౌ మెనీ డిజిగ్నేషన్ విల్ కమ్? ఎందుకంటే నా ఆబ్జెక్ట్ 1 అండ్ ఆబ్జెక్ట్ 2 రెండు గెట్ ఆల్ డిజిగ్నేషన్స్ అంటుంది. నెంబర్ 24 లైన్ ఏమిస్తుంది, నెంబర్ 25 లైన్ ఏమిస్తుంది? ఓకే హర్ష, గుడ్. రిమైనింగ్ పీపుల్ ఓకే. చిన్న గుడ్. మహేష్ అండ్ పృథ్వీ. సో చూడండి, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ఇక్కడ హ్యాష్ మ్యాప్ ఎవరికి సంబంధించింది అంటే ఓపీకి సంబంధించింది. OP2 కూడా సంబంధించింది కావాలి అంటే ఈ OP2 అనేది మళ్ళీ డిఫరెంట్ ఆపరేషన్, మళ్ళీ దానికి యాడ్ చేయాలి ఆల్ డెసిగ్నేషన్స్. ప్రతి ఆబ్జెక్ట్ కి దాని ఓన్ కాపీ తయారు చేసుకుంటాం. అర్థమైందా? సో ప్రతి ఆపరేషన్ దాని ఓన్ కాపీ అవుద్ది అనమాట. సో 0 వస్తుంది తర్వాత, మొదటి దానికి అన్ని ప్రింట్ అవుతాయి. Class cast exception. Hash map values cannot cast to the class list. Why? We'll see.
It will work. It will work. So it will print. So let it be collection of designation. So ఇక్కడ designations అన్ని ప్రింట్ అయ్యాయి. సెకండ్ ఏంటి empty designations. సో దట్స్ వై సో నార్మల్ గా మనం ఏదైతే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసామో దానికి మాత్రమే ఉంటాయి ప్రాపర్టీస్. ఇప్పుడు డిజిగ్నేషన్ కి ఎంప్లాయీస్ ఎవరో తెలియాలి అంటే ఆ ఎంప్లాయీస్ ని హ్యాండిల్ చేస్తున్నా వద్ద కూడా పంపాలి అనమాట. సో దెన్ ఓన్లీ ఇట్ కెన్ ఏబుల్ టు చెక్ వెదర్ దెర్ ఇస్ ఎనీ ఎంప్లాయీస్ విత్ దట్ పర్టిక్యులర్ డిజిగ్నేషన్. ఎంప్లాయ్ emp1 equal to new employee id1 Rajendra comma. So what is the next in employee parameterizer constructor? Name, designation and salary. Now tell me ఇక్కడ ఏమిద్దాం? D1 D2 D3 D4 D5 అయ్యేనా ఇవ్వాల్సింది? Yes. Okay, good. Remaining people, yes or no? హర్ష, డిజిగ్నేషన్ ఐడి ఇస్తే ఎలా? ఐడి ఇంటిజర్ కదా. ఇక్కడ ఎంప్లాయ్ ఏం చేస్తుంది? ఎక్స్పెక్టింగ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ డిజిగ్నేషన్ క్లాస్. అర్థమైంది హర్ష? దీనికి ఇంటిజర్ ఎలా పాస్ చేస్తావు? అక్కడ D1 D2 D3 అవే ఇవ్వాలా? ఆబ్జెక్ట్స్ ఇవ్వాలా లేకపోతే ఇంకేదైనా ఏ విధంగా అయినా ఇవ్వాలా? థింక్. D1 D2 D3 D4 D5 అయితే ఇవ్వకూడదు అక్కడ. సో అది నేనే చెప్తున్నా. మరి ఏం చేయాలి? థింక్. పృథ్వీ, ఎనీ ఐడియా? No. Mahesh, any idea? ఓకే, ఇప్పుడు నేను ఒక హింట్ ఇస్తా. ఈ D1 D2 D3 D4 D5 అని ఎవరో క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్స్ అంతే. అవి డెజిగ్నేషన్స్ కాదా ఎవరికి తెలుసు? అసలు అవి వ్యాలిడ్ డెజిగ్నేషన్స్ కాదో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను? 1 సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఉంది, నేను మళ్ళీ అదే 1తో ఇంకోటి క్రియేట్ చేయలేనా చెప్పండి? అంటే ఇప్పుడు నేను D6 ని పాస్ చేసేయచ్చు, తర్వాత ఆబ్జెక్ట్ కి D1 ని పాస్ చేసేయచ్చా? ప్రాబ్లం అర్థమైందా? ఇప్పుడు మనం ఐడితో చేస్తున్నాం. ఇక్కడేమో డూప్లికేట్ ఏముంది? D1 D6 వెళ్ళి ఎంప్లాయీతో క్రియేట్ అయిపోద్ది, D1 క్రియేట్ అయిపోద్ది. సో స్వీపర్స్ అందరినీ రిమూవ్ చేసేయండి అంటే 1తో మ్యాచ్ అయిన వాళ్ళందరూ పోతారు. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా పోతారు. అర్థమవుతుందా?
ప్రాబ్లం అర్థమైందా? ఇక్కడ ఎవరు వ్యాలిడేట్ చేస్తున్నారు, ఎవరు వ్యాలిడేట్ చేయట్లేదు. అప్పుడు ఏం చేయాలి? అసలు డిజిగ్నేషన్స్ అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఎవరైతే డిజిగ్నేషన్స్ అన్నిటిని పెట్టుకున్నారో అక్కడి నుంచి తీసుకోవాలి. సో ఇప్పుడు వీడికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేవాడిని అసైన్ చేయాలి అంటే యూ హ్యావ్ టు ఓపీ డాట్ గెట్ డిజిగ్నేషన్ 1 కామా శాలరీ 60,000. అర్థమైందా? నౌ ఎవరీవన్ అండర్స్టూడ్? సో ఎప్పుడు కూడా మనం ఒక అప్లికేషన్ ని తయారు చేసే వాళ్ళ కింద ఆలోచించాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు ఏటీఎం మిషన్ లో ఒక ఏటీఎం కార్డ్ పెట్టారు. సో మనీ డిటెక్ట్ అయింది, కాకపోతే ఏటీఎం నుంచి మనీ రాలేదు. సో అక్కడ పర్సన్ అడగడానికి ఎవరు ఉండరు. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ని కానీ ఒక అప్లికేషన్ ని కానీ ఇప్పుడు బ్యాంక్ లో డైరెక్ట్ గా అడగడానికి ఒక పర్సన్ ఉంటారు, కానీ ఒక సాఫ్ట్వేర్ కి ఒక అప్లికేషన్ ని డైరెక్ట్ గా అడగడానికి ఏ పర్సన్ ఉంటారు. సో ద పర్సన్ హూ ఈజ్ యూజింగ్ యువర్ సాఫ్ట్వేర్ విల్ పానిక్. సో కాబట్టి ఒక కోడింగ్ చేసేవాడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒక యూజర్ లాగా ఆలోచించాలన్నమాట. సో యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దీస్ పాసిబిలిటీస్. అంటే యాజ్ ఎ ఫ్రెషర్స్ గా ఇట్స్ నాట్ ప్రాబ్లం. మీరు హయ్యర్ పొజిషన్స్ కి వెళ్ళి ఒక ఫ్యూచర్ లో ఒక ఆర్కిటెక్ట్స్ గాను హయ్యర్ ప్యాకేజెస్ తో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా ఉండాలి అంటే మాత్రం యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దిస్. ఎందుకంటే దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ యూనిట్ టెస్ట్ కేసెస్ ఫర్ ఎ సింగిల్ ఫీచర్. మీరు అలా ఆలోచించగలిగితేనే మీరు రాసిన కోడ్ యూనిట్ టెస్ట్ లో కానీ టెస్టింగ్ లో కానీ ఫెయిల్ అవ్వకుండా ఉంటుంది. అదర్వైజ్ ప్రతిరోజు బగ్గే అన్నట్టు ఉంటుంది తెల్లారులు ఇస్తే. యూ హ్యావ్ టు థింక్ లైక్ ఎన్ ఎండ్ యూజర్. నౌ ఓకే, సో వీళ్ళందరినీ ఎంప్లాయీస్ అందరినీ ఎంప్లాయీ లిస్ట్ లోకి యాడ్ చేద్దాం. సో లెట్ మీ క్రియేట్ ఎంప్లాయీ ఆపరేషన్స్. న్యూ ఎంప్లాయీ ఆపరేషన్స్. So I have 3 employees are added. Now ఇప్పుడు నేను నా డిలేడ్ డిజిగ్నేషన్ ఆపరేషన్స్ కి ఈ ఈఎంపిఓపి కూడా తీసుకుంటాను. సో ఇది వచ్చిన తర్వాత సో లిస్ట్ ఆఫ్ ఎంప్లాయ్ ఈక్వల్ టు empop dot get employee by designation. I am passing designation dot get designation by ID. ఆ మెథడ్ లో ఉన్న ఐడి. సో ఈ ఐడి పంపి డిజిగ్నేషన్ దగ్గరికి వెళ్ళి డిజిగ్నేషన్స్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో అంతమంది వస్తారు. సో ఇఫ్ ఈఎంపి డాట్ ఈజ్ ఎంటీ అంటే ఆ లిస్ట్ ఎంటీగా ఉంటే ఐ విల్ డిలీట్. నౌ
designations dot remove id పాస్ చేస్తే కీ రిమూవ్ అయిపోతుంది. సో రిటర్న్ ట్రూ. సో ఈస్ దేర్ ఒకవేళ ఎంప్లాయీస్ ఉంటే కనుక డిజిగ్నేషన్స్ తో రిటర్న్ false. I can't delete that designation. Let's try this. Remove designation. మిగిలిన యాడ్ గెట్ అవన్నీ మీకు ఆల్వేస్లీ అన్ని ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఈ ఫంక్షనాలిటీ ఒకటి టెస్ట్ చేద్దాం. system.out.println op dot remove designation id 3 pop. We'll see true or false. ఎందుకంటే డెసిగ్నేషన్ ఐడి 3 తో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? సో 3 ఎంప్లాయీస్ ఉన్నారు మేనేజర్ అనే దాంతో. ఇట్ హ్యాస్ టు బి రిటర్న్ ఫాల్స్. సి ఫాల్స్. చూద్దాం, అన్ని డిజిగ్నేషన్స్ ని ప్రింట్ చేద్దాం. మళ్ళీ రిమూవ్ అయిందో లేదో తెలియాలి కదా. ఇక్కడైతే ఫాల్స్ వచ్చింది. ఫాల్స్ వచ్చినంత మాత్రాన మనం రాసాం ఫాల్స్ ఇవ్వాలి అని. సో డిజిగ్నేషన్స్ రిమూవ్ అయినాయో లేదో తెలియాలి కదా. రిమూవ్ అవ్వకుండా ఉండాలి అది. సో ఇక్కడ ఒక స్లాష్ అని పెట్టుకుందాం. సెపరేట్ లైన్స్ లో ఉంటే క్లీన్ గా ఉంటుంది. ఓకే, ఎంప్లాయీ కూడా స్లాష్ అని పెట్టుకుందాం. ఆల్ ఎంప్లాయీస్ వచ్చినప్పుడు కూడా క్లీన్ గా ఉంటుంది. ప్రతి ఎంప్లాయీ నీట్ గా న్యూ లైన్ లో ప్రింట్ అవుతారు. సో మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ గెట్ ఆల్ డిజిగ్నేషన్స్ ప్రింట్ చేద్దాం. అంటే మేనేజర్ అక్కడే ఉండాలి, ఏం పోకూడదు. సి మేనేజర్ అలాగే ఉన్నారు. దేర్ ఇస్ ఏ నో ప్రాబ్లం విత్ మేనేజర్. ఫాల్స్ వచ్చింది. సో ఓకే, టెస్టర్ ని రిమూవ్ చేసి చూద్దాం. ఓకే, ఇస్ ఎనీవన్ వాంట్స్ టు ఆస్క్ ఎనీ డౌట్? సో 5 ని పంపి ప్రింట్ అగైన్ డెసిగ్నేషన్స్. ఇక్కడ ఫాల్స్ వచ్చింది. నేను మేనేజర్ ని తీసేయమన్నాను, బట్ తీయలేదు. ఎందుకంటే మేనేజర్ తో ఎంప్లాయీస్ ఉన్నారు. సో మేనేజర్ అలాగే ఉంది. తర్వాత నేను టెస్టర్ ని తీసేయమన్నాను. ట్రూ, ద టెస్టర్ వాజ్ డిలీటెడ్. సో రిలేషన్స్ ఉన్నప్పుడు జస్ట్ మనకి ఇంతకు ముందు నేను మీకు రిలేషన్స్ చెప్పినప్పుడు ద రిలేషన్స్ ఇన్ ద సెన్స్ జస్ట్ సింపుల్ గా ఏంటి, ఒక దాంట్లో ఒకటి పెట్టడం. అంటే ఇప్పుడు ఈ ఎంప్లాయీలో సారీ సో ఇప్పటి వరకు మనం ఏంటంటే రిలేషన్స్ అంటే ఒక ఆబ్జెక్ట్ లో ఒక ఆబ్జెక్ట్ ని పెట్టడం. అంటే ఇప్పుడు ఎంప్లాయీలు ఈ డిజిగ్నేషన్ పెట్టడం వరకే రిలేషన్స్ అనుకుంటాం. బట్ ఏంటి అంటే యాక్చువల్ అప్లికేషన్స్ వచ్చేసరికి రిలేషన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే డిఫరెంట్ కేసెస్ ని కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో ఎలా అయితే కన్సిడర్ చేసామో అంటే కమ్యూనికేషన్ బిట్వీన్ 2 ఆపరేషన్స్ అన్నమాట. సో ఒక ఆపరేషన్ జరిగితే ఇంకో ఆపరేషన్ ఎక్కడైనా డిఫెక్ట్ అవుద్దా, ఒకటి జరిగితే ఇంకో డిఫెక్ట్ అవుద్దా. ఒక్కసారి మనం రిలేషన్ అనే ప్రాపర్టీ మీద మనం వర్క్ చేస్తున్నాము అంటే సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. సో డిఫికల్ట్ అనుకుంటున్నారా, ఇట్స్ ఓకే ఈజీ అనుకుంటున్నారా? వాట్ అబౌట్ యువర్ వ్యూస్ ఆన్ దిస్ రిలేషన్స్ క్లాస్? Let me see how it is implemented.
ఇక్కడ అరే లిస్ట్ లోనే స్టోర్ చేశాను. సో ఇక్కడ డైరెక్ట్ గా డిజిగ్నేషన్ రిమూవ్ చేశాను. దిస్ ప్రోగ్రామ్ వాజ్ యాక్చువల్లీ రాంగ్, ఇట్ హ్యాస్ టు బి అప్డేటెడ్, రిమూవ్ మెథడ్. సో బట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ లో కరెక్ట్ గానే రాసింది. యా, ద ఎంప్లాయీ లిస్ట్ అని రాయాలి, but the employee list does not consist the object with the same ID. So, okay. So class అర్థమైందా? హర్ష, మహేష్, the class is clear? Please respond. ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉందా? వై హర్ష, ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యావు? మహేష్, ఫర్ యూ ఇట్స్ క్లియర్, స్టిల్ కన్ఫ్యూజింగ్? Okay, just more clarity. Okay, okay, then okay. So okay, relations practice చేయడానికి I will give you break for tomorrow. So Wednesday I will explain you the OOPS concepts. OOPS is the only 2 days classes, only theory, only inheritance, abstract class, interface మాత్రం ప్రాక్టికల్స్ ఉంటాయి. మిగిలిన OOPS అన్ని మీరు ప్రాక్టీస్ చేసేసారు, బట్ యూ డోంట్ నో. OOPS అయిపోతుంది. ఆన్ ఫ్రైడే I will explain you the exceptions. ఓకేనా? So okay, let me stop recording. ఓకే, క్లాస్ మళ్ళీ వినాలంటున్నారు కాబట్టి సో ఏదేమైనా సరే